ఉన్నావు గనక. వెచ్చదనము 3 రకాలు, లేదా ఉష్ణోగ్రత టెంపరేచర్ 3 రకాలు. మొదటిది ఏంటంటే కోల్డ్ టెంపరేచర్ అంట, రెండవది ఏంటంటే హై టెంపరేచర్ అంట, మూడవది ఏంటంటే లూక్ వామ్ అంట, నులివెచ్చన. కోల్డ్ టెంపరేచర్ అంటే చల్లగా అని, అది కూడా బైబిల్లో రాశారు. ఈ 3 ఎవరికో ఉంటాయి అనుకోవద్దండి, మనకే ఉండేది, మనకంటే యేసు ప్రభువుని అంగీకరించిన వారికి. మొదట మనకున్న టెంపరేచర్ చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. చాలు. కనుక మొదటిది టెంపరేచర్ ఏంటంటే చల్లారిన కోల్డ్ టెంపరేచర్. ఏ లవ్ వ్యాక్స్ కోల్డ్. విశ్వాసుల మధ్యలోన ప్రేమ చల్లారిపోయింది. చల్లారిపోతే ఏమవుతుంది? వీళ్ళు కొంతమందికి తెలుసు కదా, ఎవరైనా శరీరం రోగి అనుకున్నప్పుడు చేయబట్టుకుంటే చల్లగా ఉందనుకో, ఏమని అర్థము? ఏం చల్లగా ఉంది, ఆ హాస్పిటల్లో చేయించకపోయారా అని అంటారు. ఇంకా ఎక్కువ చల్లగా అయింది అనుకో, ఏమని అర్థము? చనిపోయారు అని అర్థం. కానీ ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది బిలీవర్స్ ఎలాగున్నారంటే దే ఆర్ కోల్డ్, చనిపోయినట్లు, ఆత్మీయంగా చనిపోయినారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అదే అన్నాడు, మీలో అయోగ్యంగా అనేకులు పాలు పొందుతున్నారు కనుక అనేకులు రోగులు, బలహీనులు, చాలామంది నిద్రించుచున్నారంటే వాళ్ళు చల్లగైపోయారు. అలాగే ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు కోల్డ్ టెంపరేచర్ ఉండేవాళ్ళు ఉంటారు. చూడండి, ప్రపంచం రకరకాలుగా ఉంది కదా. ఇప్పుడే మనం బాగా మంచి వాతావరణంలో ఉన్నాం. అమెరికా లేదా యూరప్, యూకే ప్రాంతాలు చూస్తే చలికి గడ్డ కట్టుకొని పోయి బయటికి పోలేక, లోపల ఉండలేక వాళ్ళ కష్టాలు చెప్పనలవి కాదు. వాళ్ళు వేసవికాలం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు, నిక్కర్లు వేసుకుని బయట తిరుగుతారు. ఫ్రీడమ్ అంట. వాళ్ళు అంటారు 6 నెలలు ఫ్రీగా ఉండొచ్చు అని. మనం వేసవికాలం వచ్చినప్పుడు బయటికి పోలేము, చలికాలం వస్తే మనం ఇంట్లో ఉంటాం. దేవుని సృష్టి ఎంత గొప్పగా చేశాడు కదా. ప్రపంచంలో సగభాగము వేసవికాలం మనం సంతోషంగా ఉంటారు, సగభాగము చలికాలం సంతోషంగా ఉంటారు. చలికాలం సంతోషంగా ఉండదు మనలాంటి ట్రాపికల్ ఏరియాస్లో వాళ్ళు, వేసవికాలం సంతోషంగా ఉండదు పోలార్ రీజన్స్లో, అంటే అమెరికా ఇలాంటి వాళ్ళు. వీళ్ళకి ఎంత చలికాలం కష్టంగా ఉంటుందంటే, మీలోకి చాలామందికి చలి తీవ్రత తెలియదు అనుకుంటా. చలి తీవ్రత తెలిస్తే చేతులు కోసుకుపోయినట్లు అవుతాయి, అన్నం పోదు, మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే తిన్నది టాయిలెట్ కూడా రాదు. మెటబాలిక్ యాక్టివిటీ అంత మందబడిపోతుంది అన్నమాట శరీరం. అందుకే చలికాలం ఏం వాళ్ళకి పని చేయబుద్ది కాదు, బయటికి వెళ్ళబుద్ది కాదు, అంత తీవ్రమైంది. కొంతమంది విశ్వాసులు అలాగే చల్లగా ఉంటారు, దే ఆర్ డెడ్. వాళ్ళని చూస్తే మనం కూడా చల్లబడిపోతాం. అందుకే కొన్ని సంఘాల వాళ్ళు మమ్మల్ని పరిచర్యకు రమ్మని పిలుస్తుంటారు, పోము. ఎందుకంటే వాళ్ళే చల్లగుంటే మేము పోయిన తర్వాత ఇంకా చల్లగైతే ఏం చేయాలి? ఆత్మీయంగా ఉన్న వాళ్ళ దగ్గరికి, అంత ఇంత వేడిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే మాకు కొద్దిగా వేడి వస్తుంది, వెట్టగలుగుతుంది, అందరం కలిసి ఆత్మీయంగా ముందుకు సాగిపోవడానికి అవకాశం. చల్లగుండే వాళ్ళ దగ్గరికి వెళితే మాకున్న వేడి ఇంకా చల్లబడిపోతే అందరు కలిసి దేవుని నామానికి అవమానం తీసుకొని వచ్చి అంత దరిద్రమైన క్రైస్తవ జీవితం జీవించకూడదు. కనుక మొదటిది ఏంటంటే చల్లగా ఉన్నాడు. రెండోది చూసాం కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో లుక్ వామ్ అంటే నులివెచ్చగా, మీ భాషలో చెప్పాలంటే గోరువెచ్చగా. ప్రతిదానికి చెప్తుంటారు కదా, గోరువెచ్చని నీళ్ళు తాగండి, గోరువెచ్చని నీళ్ళు వాడండి, గోరువెచ్చని చేయండి అని. వాడటానికి తాగటానికి బాగుంటుంది కానీ జీవితం బాగుండదు. ఇది మీడియం టెంపరేచర్. మూడవది లూకాసు వార్త 24వ అధ్యాయం, లూక్ చాప్టర్ 24.
వర్స్ 32, 32. లూకా 24:32. మూడవది ఏంటి? మండే హృదయాలు. మొదటి హృదయం ఏంటి? చల్లబడిన హృదయాలు, కోల్డ్ టెంపరేచర్. రెండవది ఏంటి? లూక్వామ్, నిలువెచ్చటి హృదయాలు. మూడవది ఏంటి? మండే హృదయాలు, బర్నింగ్ హార్ట్స్. ఇప్పుడు ఈ 3 రకాలైన గుండెల్లో టెంపరేచర్స్లో మనది ఏ రకం? మొదటి రకమా, రెండవ రకమా, మూడవ రకమా? మన రకమే ఇక్కడ రాయలేదా? మన రకం ఇలాగ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, ఆదివారాలు వచ్చినప్పుడు ఈ మండే హృదయం మాదిరి ఉంటుందా? ప్రభు కొరకు జీవించాలా, ఇప్పటి నుండి సంవత్సరం అంతా బాగుండాలా అని అనుకుంటాం. మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత ఏ రకం? లౌకిక సంఘం వల్లే అవన్నీ పెట్టుకుంటే ఎక్కడవుతుంది? మన పనులు మనకి చాలా కష్టంగా ఉంటాయి. పొలాలు చూసుకోవాలా, రైతులము, వాళ్ళ మళ్ళీ ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు చెప్పినట్లు వాళ్ళే ఇంటే ఎక్కడైపోతుంది? మన పనులే మనకి చాలా ఉన్నాయి కదా అని అనుకుంటాం. ఇంకా రోజులు గడిచి పంటలు చేతికొచ్చి రేటు రాకుండా నష్టపోయి తర్వాత అప్పుల్లో పడిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? చలిబడు. యేసుప్రభుని నమ్ముకున్నాం, లాభంలేదు, చర్చికి వెళ్తున్నాం, మా వాళ్ళు ప్రార్థన చేసి మేము ప్రార్థన చేస్తున్నాం, మా ఇంట్లో బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం లేదు. అంటే అన్నీ వచ్చేస్తే మనకి సంవత్సరంలో మండే హృదయం వస్తుంది, లూక్వామ్ నిలువెచ్చిన ఉండే హృదయం వస్తుంది, చల్లబడిన హృదయం వస్తుంది. ప్రభు యొక్క బల్ల మన దగ్గర ఉంచబడింది. ఎందుకంటే చల్లబడిన మనము, నిలువెచ్చగా ఉన్న మనము మండే ప్రజలుగా ఉండాలని యేసుప్రభుకి ఇష్టం. అందుకే యేసుప్రభు 24వ అధ్యాయం ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 దంపతులతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మన దగ్గరికి వస్తే మన హృదయాలు మండుతాయి. ఆ వాక్యాన్ని మనం స్వీకరించగలిగితే మనము వేడిగా ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. వేడిగా ఉంటే ఏమని అర్థం? ఎవరైనా డాక్టర్లో లేదా ఇంట్లో మీ వాళ్ళు మీ చేయి పట్టుకున్నాడు, మీరు వేడిగా ఉంటే ఏమని అర్థం? మరీ ఎక్కువ వేడొద్దు, ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం. మరీ ఎక్కువ వేడైపోయి పొగలు వచ్చేటట్లు ఉన్నారు అనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్తా. కనుక యేసు ప్రభు యొక్క బలను మనం సమీపిస్తున్నప్పుడు, ఆయనలో యోగ్యంగా పాలు పొందుతున్నప్పుడు మనం ఎలాగున్నాం పరీక్షించుకోవాలి. కనుక ఈ సంఘానికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, ఇట్స్ ఎ లుక్వామ్ చర్చ్, నిలువెచ్చగా ఉన్న సంఘం. మనం నిలువెచ్చగా ఉండకుండా మండే విశ్వాసులుగా ఉండాలి. ఇప్పుడు గోపవరము, ఎర్మోన్లో ఏ మండే విశ్వాసులు ఉన్నారా? చల్లారిపోయిన విశ్వాసులు ఉన్నారా? నిలువెచ్చగున్న విశ్వాసులు ఉన్నారా? ఈ 3 రకాల్లో ఏ రకం చెందిన వారు ఉన్నారా? రెండవది చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనం. ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, దిగంబరి, వృద్ధుడు. 5 లక్షణాలు ఇక్కడ పెట్టినారు. అన్నిటికి కలిసి ఒకే పేరు పెడదాం, మనకి అర్థమయ్యేటట్లు, గుర్తుండేటట్లు. ఇట్స్ ఎ లేజీ చర్చ్, సోమరి సంఘం. సోమరితనం ఉంది, కానీ బయటికి ఏం చెప్పుకుంటున్నారంటే ధనవంతులు, బాగున్నాం, అది ఇది. సోమరులు ఎప్పుడు అలాగే చెప్పుకుంటుంటారు. ఏమయ్యా ఖాళీ కూర్చున్నాడు, ఎంత పని చేసి వచ్చాను అనుకున్నాను, ఏం పని చేసిండారు, ఇంకెంత పని చేయాలనుకుంటున్నాను. అది పని కూడా ఏం చేయబోరు వాళ్ళు. ఇంతకుముందు ఏం పని చేయరు, ఇప్పుడు ఏం పని చేయరు, తర్వాత కూడా ఏం పని చేయరు. అలాగే సోమరి సంఘం, లేజీ చర్చ్. దేవుని ప్రజలైన వారు, విశ్వాసులు చాలామంది ఆత్మీయంగా సోమరులుగా ఉన్నారు. భౌతికంగా బాగా కష్టపడతారు. వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇంటి పనులు, వాళ్ళు వంట పనులు అన్నీ చేసుకుంటారు. కానీ దేవుని పని దగ్గరికి వచ్చేటప్పటికే మీ ఇంటి పని, వంట పని అన్నీ ప్రాముఖ్యత వస్తుంది, కానీ దేవుని పని మాత్రం ప్రాముఖ్యత రాదు. నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను, మరలా చెప్తున్నాను. మీ పనులు మీరు చేసుకోండి, మంచిదే. అదే సమయంలో దేవుని పని మానేయొద్దండి. మీకు ఇంకా ఒక విషయం చెప్పనా, షాకింగ్ న్యూస్. పరలోక రాజ్యంలో మీ ఇంటి పనులే లేవు, మీ పొలం పనులే లేవు,
మీరు పొలాల్లో ఎత్తాల్సిన పని లేదు, దున్నాల్సిన పని లేదు, వంటగదిలోనికి వెళ్ళి వంట చేయాల్సిన పని లేదు. వీడు ఇంత కష్టపడిన వాళ్ళు ఈ లోకాన్ని వచ్చి పరలోకానికి వెళ్ళిపోతే మాకు పొలం ఎక్కడుందండి, ఎక్కడికి వెళ్ళాలా, ట్రాక్టర్ ఎక్కడుంది, ఎక్కడ దున్నాలా, విత్తనాలు ఎక్కడున్నాయి, పిచ్చికారు ఎక్కడ కొట్టాలా, ఏ మందులు తీసుకురావాలా అనేవి ఏమి ఉండదు. ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అరే దేవదూతలు వచ్చి అంటారు, ఏమన్నా ఇక్కడ ఖాళీగా ఉన్నారంటే ఏం చేస్తారు, ఇక్కడ పొలాలు లేవు, అక్కడంతా పొలం పనులు చేసి శరీరం అంతా సాగబట్టిపోయింది, ఇక్కడ ఏం ఆరాధన రావట్లేదు, ప్రార్థన రావట్లేదు అని. పరలోక రాజ్యంలో ప్రార్థన అవసరం లేదు కానీ ఆరాధన ఉండాలి కదా. మరి క్రొత్త కీర్తన పాడండి, ఇక్కడైనా అక్కడ పాడలేకపోయారు కదా అంటే ఏం చేస్తాం, అక్కడ అలవాట్లేదు కదా, ఇక్కడ ఎట్లా వస్తుంది, అక్కడ లేని అలవాటు ఇక్కడెక్కడ వస్తుంది. భూమి మీద ప్రభు యొక్క పని, ప్రభువుని ఆరాధించుట, స్తుతించుట, సేవించుట, ఆయన ఊరేగించుట, ఆయన ప్రకటించుట, ఆయన కొరకు జీవించుట, ఆయన కొరకు ప్రయాసపట్ట, ఆయన కొరకు చెమట గార్చుట, ఇవే లేకపోతే పరలోక రాజ్యంలో ఎలాగొస్తుంది? సో మీ కొరకు చాలా చేస్తారు కదా. నేను 2 విషయాలు చెప్తా. ఒక నాణ్యం ఉంటుంది కదా, రూపాయి బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ, బొమ్మ బొరుస 2 వైపులు ఉంటుంది. అలాగే ఒక విశ్వాసి నిజంగా నమ్మకంగా ఉన్నాడంటే 2 వైపులు ఉంటుంది. ఒకవైపు ఏంటంటే చెమట, ఇంకో వైపు ఏంటంటే కన్నీరు. ఈ 2 ఆ విశ్వాసికి లేకపోతే ఆయన విశ్వాసే కాదు. చెమట మీ పొలాల కొరకు కాదు, ప్రభు కొరకు. కన్నీళ్ళు మీ ఇంటి కొరకు కాదు, ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఈ 2 మీకుంటే మీరు విశ్వాసులు. ఈ 2 మీకు లేవనుకో, ఎవరు మీరు? ఎప్పుడైనా యేసు ప్రభు కొరకు చెమట గార్చినట్లు గుర్తుందా? యేసు ప్రభు కొరకు కన్నీరు గార్చినట్లు గుర్తుందా? నేను మీ పొలాల కొరకు, మీ ఇళ్ళ కొరకు అడగట్లేదు, ఎందుకంటే రోజు చేసే పని మీరు వాటికి అవే. ఆత్మీయమైన దాని కొరకు ప్రభు మనకు అదే బల జ్ఞాపం చేస్తుంది. ఆయన మన కొరకే శిలువ మీద వేలాడ తీయబడి, ఆ బైబిల్లో రాయబడింది, ఆయన చెమట రక్త బిందువుల వలె ఆయన చెమట గార్చినాడు. అదే మనకు బలని జ్ఞాపం చేస్తుంది. అలాగే ఆయన ప్రేమ చూపిస్తూ రక్తాన్ని కార్చినాడు. ఆయన కన్నీరు గార్చి, భూమి మీద ఉన్న దినాల్లో ఆయన కన్నీరు విడుచుచు, దేవుని నోట్లో నుండి కన్నీరు వస్తే ఎలాగుంటుంది? మీలో భార్యాభర్తలు కొంతమంది ఉన్నారు కదా, భార్యాభర్తలు పిల్లలు అందరూ మాట్లాడుకునేదాకా బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సిస్టర్ ఏడుస్తున్నానుకో, భర్తకి పిల్లలకి ఎంత బాధ కలుగుతుందో సంతోషం. మా అమ్మ బాగా ఏడుస్తుంది, ఏడవని. భర్త అనుకుంటాడా భార్య బాగా ఏడుస్తుంది, ఏడు ఇంకా అంటాడా? ఏం చెప్తారు వాళ్ళు? నా భార్య కళ్ళల్లో నీళ్లు చూస్తే నేను భరించలేని సినిమా డైలాగులు వస్తాయి. నేను ఏడ్చినా పర్వాలేదు కానీ నా భార్య కళ్ళల్లో నీళ్లు చూడను. వాళ్ళ పిల్లలు కూడా అంటారు, మా అమ్మ కళ్ళల్లో నీళ్లు సుడలు తిరిగితే నా హృదయము కరిగిపోతుంది. మరి భౌతికంగా నీతో పాటు జీవితాన్ని పంచుకోవటానికి వచ్చిన భర్త, భార్య, పిల్లలు ఏడిస్తే మీరంతా బాధపడుతుంటే, మరి యేసు ప్రభు మన కొరకై శరీరధారి అయిన దినములలో కన్నీటితోనూ రోదనతోనూ మన కొరకై ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి దాని గురించిన మన సంగతి ఏంటి? దాని గురించిన మన తాత్పర్యం ఏంటి? ఇంకెంతకాలం ఇలాగే లేజీగా సోమరులుగా ఉంటారు? ఎంతకాలం మీ పనుల్లోనే నిమగ్నం అయిపోయి మీ కార్యక్రమాలు ఉదయం లేచింది మొదలుకొని పడుకునేదాకా, చనిపోయేదాకా మీ కార్యక్రమాలు అయితే ప్రభు పని ఎవరు చేస్తారు? మీకు ఈ సంవత్సరం ఎందుకు వచ్చిందో తెలుసా? బాగా బండి వెళ్ళా, ఫుల్గా తిని దండికి నిద్రపోవాలని కాదు. ఈ సంవత్సరమైనా ఉండనిమ్మని ప్రార్థన చేసినారు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఆ తోట యజమానుడు, లేకపోతే తోట మాలి ప్రార్థన చేసినాడు, ఈ సంవత్సరము కూడా. అలాగ మన కోరిక ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసినారేమో మనకు తెలియదు. ఈ సంవత్సరం ఉండనియండి హెర్మోను ప్రార్థనా మందిరాన్ని, విశ్వాసులను ఈ సంవత్సరం ఉండనియండి, ఈ సంవత్సరమైనా కష్టపడతారు, ఈ సంవత్సరమైనా ఫలిస్తారు, ఈ సంవత్సరమైనా ప్రేమ చూపిస్తారు, ఈ సంవత్సరమైనా కన్నీరు గారుస్తారు, ఈ సంవత్సరమైనా చెమట గారుస్తారు, ఈ సంవత్సరమైనా ప్రభు కొరకు జీవిస్తారని ఉండనిచ్చినాడు. అలాగే వాళ్ళు జీవించకపోగా పైపెచ్చి బయటికి ఏం చెప్తున్నారంటే, మేము బాగానే ఉన్నాం కదండి, వచ్చేస్తున్నాం కదండి, ఆరాధన చేస్తున్నాం కదండి, పాటలు పాడుతున్నాం కదండి, ఇంతకంటే ఇంకెక్కువ ఎలాగ చేయగలమండి, ఇంతేనండి మా చేత ఏది, ఇంకంతకంటే ఎక్కువ ఏది ప్రభు కొరకు జీవించలేమండి అని చెప్పుకొనుచున్నారు. చెప్పుకునే చాలా ప్రమాదం. మనిషి చెప్పుకునేకి అలవాటు అయిపోయాడు, చేయటానికి కాదు. ఇంకోసారి చెప్పనా? మనిషి చెప్పుకోవటానికి అలవాటు అయిపోయాడు, చేయటానికి కాదు. ప్రభు చేసేవాళ్ళని కోరుతున్నాడు, చెప్పుకునేవాళ్ళని కాదు.
కనుక సంఘానికి ఉన్న రెండవ అలవాటు ఏంటంటే ఇట్స్ ఎ లేజీ చర్చ్ లక్షణము. ఇది సోమరి సంఘం. ప్రభువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సోమరులు, ఆయనకు ఇష్టలు కాదు. మూడోది చూస్తామా? 18వ వచనం, ప్రకటన 3:18. నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇట్స్ ఎ లోసమ్ చర్చ్. లోసమ్ అంటే బుద్ధి లేని చర్చి, బుద్ధి లేని సంఘం, బుద్ధి లేని మనుషులు. బుద్ధి చెప్తున్నాను అని అంటే బుద్ధి లేదనే కదా అర్థం. బుద్ధి లేకపోతే ఎక్కడికి వెళ్తారు? బుద్ధి లేకపోతే ఎక్కడికి వెళ్తారు? బుద్ధి ఉంటే ఎక్కడుంటారు? సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు నేరుగా సూటికి జవాబు చెప్పండి. మనకు బుద్ధి ఉందని అలాగే తెలుసుకోవాలా? మీరేమనుకోకపోతే నేను జవాబు చెప్పనా? చెప్పమంటారా వద్దా? ఆ తర్వాత మీరు చెప్పండి బుద్ధి ఉందా లేదా అని. నాకు కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలోకి తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి యొక్క ఆస్తిని కావాలని కోరాడు. ఆస్తి అంతా తీసుకున్నాడు, దూరదేశాన్ని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నదంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేసినాడు. దేశంలో కరువు వచ్చింది. ఒకని చెంత చేరినాడు. వాడు పందలు మేపటానికి పంపించినాడు. వెళ్ళి పందలు మేపుతున్నాడు. ఇంక తినటానికి ఏం లేదు. పందలు తినే పొట్టుతో తన కడప నింపుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పటిదాకా ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది బుద్ధి? ఎవడన్నా తిట్టేటప్పుడు అంటుంటారు కదా, ఇన్ని చేసేటప్పుడు నీకు బుద్ధి గడ్డి తినిందే, అప్పుడు లేదా బుద్ధి అని అంటారు కదా. కనుక ఇప్పుడు బుద్ధి ఏం తినింది? పందల పొట్ట, గడ్డి కాదు. అంటే బుద్ధి లేని వాళ్ళు పరలోకపు తండ్రి అయిన దేవునికి దూరంగా వెళుతున్నారు. దేవ సన్నిధిలో నుండి దూరంగా వెళుతున్నారు. దేవుని సమృద్ధిలో నుండి దూరంగా వెళుతున్నారు. దేవుని కార్యాల నుండి దూరంగా వెళుతున్నారు. దేవుని సహవాసం నుండి, దేవుని సమృద్ధి నుండి, దేవుడు సిద్ధపరిచిన దాని అంతటి నుండి దూరంగా వెళ్ళే వాళ్ళని డాష్ అని అంటారు. ఇప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వస్తే ఏమనిపిస్తుంది? వచ్చిందే ఏమని రుజువు? ఇక్కడే పందులతో ఉంటాను, ఇంకా కొన్ని పందులు కొనియండి అనే, పందుల దొడ్డి ఒకటి పెడతాననే. ఇశ్రాయేలీలు గొర్రెలు పెంచుతారు కానీ పందులు పెంచరు. పందులు వాళ్ళకి హేము, సువార్ అంటే తెలుసు కదా మీకు. వారికి అది చాలా హేమైన జంతువుల్లో అదొకటి. అందుకే దాన్ని వాళ్ళు చూడరు, పెంచరు, తినరు. కానీ వాళ్ళు గొర్రెలు పెంచుతారు, పశువులు పెంచుతారు, దాన్ని చూస్తారు, పశువుల కాపర్లు ఉంటారు, దాని కొరకు వాళ్ళు ప్రయాసపడతారు. అది వాళ్ళకి పరిచయం. కనుక ఇప్పుడు బుద్ధి వస్తే ఏమని అర్థం అంటే తండ్రి దగ్గరికి రావాలనుకుంటాడు, యేసుప్రభువు దగ్గరికి రావాలనుకుంటాడు, తండ్రి ఇంటికి, దేవుని మందిరానికి రావాలనుకుంటాడు. తండ్రితో ఎంతోమంది కూలోళ్ళు ఉన్నారంట, వాళ్ళతో పాటు నేను కూడా ఉండాలనుకుంటా. అన్నం గుర్తొస్తుంది. పొట్టు కాదు అన్నం, స్నేహితులు కాదు, తండ్రితో ఉన్నవాళ్ళు, పరదేశం కాదు, సొంత దేశం. ఇవన్నీ నేను చెప్తుంటే మీకు అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చుట, యేసు సంఘమును ప్రేమించుట, యేసు ఇంటిలో కనబడుట, యేసు ప్రభుతో పాటు పనిచేస్తున్న కూలి వాళ్ళ దగ్గర ఆహారము సమృద్ధిగా ఉందని వారితో తను తాను ఐక్యపరచుకోవటానికి ఇష్టపడి తిరిగి రావుట. ఇదంతా బుద్ధి వచ్చినట్టు. ఇప్పుడు మనం బల దగ్గరికి రాకముందు ఈ 2 రకాల్లో మనం ఏ రకం? బుద్ధి లేని రకమా, బుద్ధి ఉన్న రకమా? చెప్పండి. నాకు తెలిసి మీరు మౌనంగా ఉంటారని. గోదావరి వాళ్ళు అంటే అంత ఇంత తెలివైన వాళ్ళు కాదు. బుద్ధి ఉన్నోళ్ళ లేనోళ్ళ? నేను చెప్పనా మీరు చెప్తారా? మీరు చెప్తారా నేను చెప్పాలనా? నేనే చెప్పాలనా? వెరీ గుడ్. ఆదివారం మనకు బుద్ధి ఉంటుంది. సోమవారం ఎక్కడ పోతుంది? గడ్డి తినేకపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ శనివారం సాయంకాలంకి వస్తుంది. కనుక సోమవారం నుండి శనివారం దాకా
గడ్డి తినేసి అక్కడంతా తిరిగేసి ఆదివారం వస్తుంది, అప్పుడు అనిపిస్తుంది అమ్మో ఇట్లుంటే బాగాలేదు, మనం స్నానం చేసి ఉదయం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని చర్చికి పోవాలా, లేకపోతే అన్నీ ఇవే కలుగుతున్నాయి, మా వాడికి ఇట్లా, మా ఆయనకి ఇట్లా, మా పొలాలు ఇట్లా అయితే బాగాలేదు, వచ్చేవారం అట్లా కాదు, ఇంకా పూర్తిగా దేవుని కొరకే జీవించాలి. ఎంతకాలం బతుకుతామేమో తెలియదు కదా అక్క, దేవుడు ఎప్పుడైనా తీసుకుపోవచ్చు అక్క అని ఆదివారం అంతా బుద్ధి వస్తుంది. మరి సోమవారం నుండి మెల్లగా పోతుంది. ఇట్టే అనుకుంటే ఎక్కడైతుంది, మన పనులు పొలాలు ఇరుగు పొరుగు అన్నీ ఉండాలి కదా అని చెప్తుంది సైతానుడు వచ్చి. చెప్పిన వెంటనే బుద్ధి ఎక్కడ పోతుంది? నేను చెప్పేది వాస్తవమా అవాస్తవమా? మీకు కూడా నాలాంటి వాళ్ళేనా? మీరు కూడా కాదనుకున్నానే, మీకు ఎప్పుడు బుద్ధి ఉంటుంది అనుకున్నానే. అంటే ప్రభుకు స్తోత్రాలు. అందుకే తిరిగి రావటానికి నా తండ్రి ఇంటిలో ఆహారము సమృద్ధిగా ఉంది. ఆయన ఇంట్లో మనకు బల్ల ఉంది, ఆహారం సమృద్ధిగా ఉంది. ప్రసంగం మనించింది పరమగీతంలో చెప్పబడింది 2వ అధ్యాయం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. బయట సైతాను మనకి ఏం పెట్టినాడంటే పందుల పొట్టు పెట్టినాడు. పందుల పొట్టుతో మన పొట్ట లేదా మన కడుపు నింపుకుంటే ఆరోగ్యం ఉంటుందా అనారోగ్యం ఉంటుందా? హాస్పిటల్కి తీసుకెళ్తారు, గ్యాస్ట్రైంటాలజిస్ట్ దాన్ని అంత పేగులు తీసేయాలి, పెద్ద పేగులు తీసేయాలి, చిన్న పేగులు తీసేయాలి అంటారు. 2 పేగులు తీసేస్తే ఏముండదు ఇంకా కడుపులో. అప్పుడు ఏం చెప్తారంటే నమ్మకం లేదు, ఇంటికి తీసుకుపోండి, బిల్లు ఎందుకు ఇక్కడ ఎక్కువ అని అంటారు. కనుక సైతాను మనకి ఇచ్చేది మనం తీసుకుంటే ఆత్మీయంగా మానస్థితిలోనికి వెళతాం. సైతాన్ని ఇచ్చే లోకము, సైతాన్ని ఇచ్చే ఈ కోరికలు, సైతాన్ని ఇచ్చే లోకానికి సంబంధించి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవన్నీ మనల్ని ఆకట్టుకొని లోబర్చుకొని ఆత్మీయమైన నష్టములోనికి తీసుకొని వస్తాయి. వాటన్నిటిలో నుండి తప్పించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు అనే బుద్ధి మనకు రావాలి. మరి బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఆన్లైన్లోనా, ఆఫ్లైన్లోనా, అమెరికాలోనా, గోపురంలోనా, రాజమండ్రిలోనా? ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. ఆయన గురించి రాయబడింది, బుద్ధి జ్ఞానమ సర్వ సంపదలు క్రీస్తు యందు గుప్తమై ఉంది. కనుక యేసు ప్రభుకి ఎంత దగ్గర ఉంటే నాకు బుద్ధి అంత దగ్గరకు ఉంటుంది. యేసు ప్రభుకి నేను ఎంత దూరంగా ఉంటే బుద్ధి నాకు అంత దూరంగా ఉంటుంది. యేసు ప్రభు ద్వారా నేను బుద్ధిని సంపాదించుకోగలను. యేసు ప్రభు వారికి వెలపట్ట ప్రతి ఆలోచన, ప్రతి ఉపాయము, ప్రతి తలంపులు కేవలము నిరర్థకము. యెహోవాకు విరోధమైన ఆలోచన, యెహోవాకు విరోధమైన ఉపాయం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను నిలవదు అని వాక్యంలో మనం చూస్తాం. మనకి ప్రభు బల దగ్గరికి మనం వెళుతున్నప్పుడు మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ప్రభు ఎన్నోసార్లు విరోధంగానే చేశాను, బుద్ధి లేకుండా ప్రవర్తించిన. మనకే తెలుస్తుంది, ఎవరో చెప్పాల్సిన పనిలే, నీకు బుద్ధి లేదు ఇటు చేస్తావు అని. భర్త భార్యను తిట్టాల్సిన పనిలే, తల్లిదండ్రులను పిల్లలు తిట్టాల్సిన పనిలే, పిల్లలు తల్లిదండ్రులు తిట్టాల్సిన పనిలే. మనకే తెలుస్తుంది, అయ్యో ఈ పని బుద్ధి లేకుండా చేసాను ఏంటి అని. బుద్ధి ఉన్నవాళ్ళు నిత్యత్వంకు దాని కొరకే సిద్ధం చేయబడతారు. బుద్ధి లేని వాళ్ళు భౌతికమైంది, తాత్కాలికమైంది, కనపడేది ఎండమావు లాంటి దాన్ని లోకము కొరకై పరుగులు తీస్తారు. 4వ చూస్తామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన ప్రేమిస్తున్నాడు, అందుకనే గద్దించి శిక్షిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తున్నాం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఎవడు లోకమును ప్రేమిస్తాడో తండ్రి ప్రేమలో నిలవదు. లోకములో ఉన్నదేమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మనకు కనిపిస్తుంది. కనుక ఈ సంఘానికి ఉన్న ఇంకొక అవలక్షణం ఏంటంటే ఇట్స్ ఎ లస్ట్ఫుల్ చర్చ్. లోకాన్ని ప్రేమించే సంఘం, లోకాన్ని ఆశించే సంఘం, లోకాన్ని ఇష్టపడే సంఘం. అందుకని ప్రభువు ఆ సంఘాన్ని గద్దిస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు లోకాన్ని ఇష్టపడతాం. నేను ఈ మాటలు చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు లోకంలో ఉన్నాం కదా బ్రదర్, మన లోకం కాకుండా ఇంకెక్కడికి వెళ్ళమంటారు, ఇంకా లోకానికి వేళ్ళు పట్టి ఎలాగ బతుకుతామో అని. మనకు బాగా పరిచయం కదా,
ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నారు అనుకోండి, సగం, దాని మీద నూనె పోసినాం అనుకోండి, నీళ్లు నూనె కలుస్తాయా లేదా? కలవ్వా. ఎందుకని? రెండు తెల్లగానే ఉన్నాయి కదా, రెండు ఒకే గ్లాసులోనే వేసినారు కదా. ఒకే గ్లాసులో మరి నీళ్లు నూనె కలవనప్పుడు ఒకే ఊర్లో ఒకే భూమి మీద ఒకే గాలి పీలుస్తూ ఒకే పొలాల్లో పనిచేస్తున్న విశ్వాసులు అవిశ్వాసులు కలుస్తారా కలవరా? అబద్ధాలు చెప్పొద్దండి ఆదివారం. మనం ఎట్లా కలుస్తున్నామంటే నీళ్ళలోకి పాలు కలిసినట్లు కలిసిపోతున్నాం. నీళ్ళలోకి పాలు పోస్తే కలుస్తాయా కలవ్వా? పాలలోకి నీళ్ళు పోస్తే ఎట్లా చేసినా కలుస్తాయి. అందుకే మీరు అక్కడక్కడ బోర్లు అవి ఉన్నప్పుడు పాలు అమ్ముకునేవాళ్ళు అవి కడిగేటట్లు యాక్షన్ చేసి దాంట్లో నీళ్ళు దీంట్లోకి పోసుకుని దాంట్లోకి పోసుకుని దీన్ని అంతా పోసి మొత్తానికి మూతలు పెట్టుకుని వచ్చి మనకిస్తాయి. మనమేమనుకుంటాం, అబ్బా మంచి పాలు తెచ్చాడు అక్క, అక్కడ అట్లే తీసుకున్నాడు పాలు, ఇక్కడే తీసుకుని వచ్చినాడండి. వయా బోర్ మీద వచ్చినాడు, వయా బావి మీద వచ్చినాడు, వయా ట్యాప్స్ మీద వచ్చినాడు. మీకు కనపడమేమో, మాలాంటి వాళ్ళకి కనిపిస్తాయి. ఎందుకంటే మేము ఎలాగో కొనుక్కోంగా, ఎలాగ దాన్ని వాడంగా, ఎలాగ మాలాంటి వాళ్ళకి కనిపిస్తాయి. ఇప్పుడు సైతాను కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే, అలాగ లోకంతో కలిసిపో, లోక పద్ధతులు, లోక కార్యక్రమాలు, లోకానికి సంబంధించినవన్నీ కలిసిపో. పాలు నీళ్ళలోన, నీళ్లు పాలలోనే కలిసిపోతే అలాగే ఉండిపోతాయి. అయితే నీళ్ళు నూనె కలవదు. ఒకే రంగే, ఒకే ఊరే, ఒకే ప్రాంతమే, ఒకే బంధువులు, ఒకే కులమే, ఒకే పరిస్థితులు, అన్నీ ఒకటే గాలి పీలుస్తున్నారు, ఒకే సూర్యుడు, ఒకే భూమి, ఒకే పొలాలే. కానీ నీ నిబద్ధత, నీ విలువలు, నువ్వు క్రీస్తు కొరకు జీవించాలనే తీర్మానము, క్రీస్తు కొరకు మండే మంట, హృదయంలో మంట, నువ్వు ప్రత్యేకంగా జీవించడానికి నీకు హేతు అవుతుంది. ఇప్పటిదాకా 4 లక్షణాలు ఈ సంఘానికి చూసినాం. మొదటిది, ఇట్స్ ఎ లుక్ వామ్ చర్చ్, నిలువెచ్చటి సంఘం. రెండవది, ఇట్స్ ఎ లేజీ చర్చ్, సోమర్తనం కలిగిన సంఘం. మూడవది, ఇట్స్ ఏ లోత్ఫుల్ చర్చ్, ఇది భౌతికమైన దాని గురించి ఆలోచన. నాలుగవది, ఇట్స్ ఏ లస్ట్ఫుల్ చర్చ్, ఇది లోకాశ కలిగిన సంఘం, లోకంతో రాజుబడి కలిసిపోయిన సంఘం. ఈ 4 అవలక్షణాలే ఈ సంఘానికి ఉంటే ఈ సంఘాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పని లేదు, బైబిల్లో కూడా రాయాల్సిన పని లేదు. 5వ లక్షణం ఉంది, మంచి లక్షణం ఉంది. 21. జయించువానిని నాతో కూడా. ఈ సంఘంలో కొంతమంది జయించే వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు. ఇట్స్ ఏ లాయల్ చర్చ్, నమ్మకమైన సంఘము. ఎవరు జయిస్తారు? నమ్మకంగా ఉండేవాళ్ళు జయిస్తారు. ఎవరు జయిస్తారు? స్థిరంగా ఉండేవాళ్ళు జయిస్తారు. ఎవరు జయిస్తారు? నిలకడగలిగిన వాళ్ళు జయిస్తారు. ఎవరు జయిస్తారు? భయభక్తులు కలిగిన వాళ్ళు జయిస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది సంఘంలో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళే లేకపోయింది సంఘంలో ఈ పదం రాసిండే వాళ్ళు కాదనుకుంటే, జయించువారు నాతో కూడా నా తండ్రి సింహాసనం కూర్చున్నట్లు నాతో కూడా వారి సింహాసనం మీద కూర్చుంటారనే రాసిండరు. పైన దాకా వదిలేసి కింద వచనం రాసింటారు. ఏమని? సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు విననుగాక అని రాసింటారు. ఆ జయించుటి 21వ వచనం రాసినారు అని అంటే అర్థం ఏంటంటే ఆ సంఘంలో కొంత శేషం ఉంది. ఇట్స్ ఏ లాయల్ చర్చ్. ఇదేనా సంఘంలో రకరకాల మనుషులున్నా, 4 అంతకుముందు చెప్పిన అవలక్షణాలు కలిగిన మనుషులున్నా, 5వ మంచి లక్షణం కలిగిన మనుషులు, లాయల్ పీపుల్. కొంతమంది ఆత్మీయులు, కొంతమంది ప్రార్థనా పరులు, కొంతమంది కన్నీరు గార్చేవారు, కొంతమంది చెమటోడ్చేవారు, కొంతమంది చేయి జాపేవారు, కొంతమంది ప్రభు పరిచయంలో పాలు పొందేవారు, కొంతమంది ప్రభుకు సమయం ఇచ్చేవారు, కొంతమంది ప్రభును స్తుతించేవారు, కొంతమంది దేవుని మందిర గడప దగ్గర తమను తామే పడవేసుకోవటానికి ఇష్టపడేవాళ్ళు, కొంతమంది యేసును ఊరేగించేవాళ్ళు, కొంతమంది యేసును ప్రకటించేవాళ్ళు, కొంతమంది యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, కొంతమంది యేసు కొరకు జీవించాలని తీర్మానం చేసుకునే వాళ్ళను బట్టి ఆ సంఘాన్ని యేసు ప్రభు వారు ఇంకా భద్రపరిచి కాపాడుతున్నారు. బహుశీ సంఘాన్ని కూడా అలాగా ఆయన కాపాడుతున్నాడేమో. ఆ కొంతమందిలో మనమున్నామా లేమా? ఆయా లాయల్ చర్చిలో, యథార్థపరులున్న సంఘములో, నమ్మకమైన విశ్వాసులున్న ఆ గుంపులో
మనం ఉన్నామా లేదా? ప్రభు వల్ల మనకి అదే జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు దినాన మన కొరకు రాబోతున్నాడు. ఆయనతో పాటు ఉండటానికి మనం కొనిపోబడుతూ ఉన్నాం. మనం సిద్ధపరచబడి, ఆయన రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి ఆయన రాకడి కొరకు ఎదురు చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ సిద్ధపాటు కొరకే బలం ఉంచినాడు, సిద్ధపాటు కొరకే మనల్ని ఉంచినాడు. మనం రెడీ అయితే ఎప్పుడో పిలిచింటాడు. మనం పిలువలేదంటే అర్థం ఏంటి? ఆరోగ్యంగా ఉన్నాం, మంచి భోజనం తింటున్నాం, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం కనుక మనకేం మరణం రాలేదని అనుకోవద్దండి. సిద్ధపాటు లేదు, అందుకనే ప్రభువు తీసుకోవట్లేదు. కొన్నిసార్లు మనమే అనుకుంటాం కదా, ప్రభు ఈ భూమి మీద బతకలేకపోతున్నాం, ఆయన తేగలేకపోతున్నాం, ఆవిడతో ఏగలేకపోతున్నా, కుటుంబంతో ఏగలేకపోతున్నా, ఊర్లో ఏగలేకపోతున్నా, సమాజంలో ఏగలేకపోతున్నా, నన్ను తీసుకుంటావా, నువ్వు వస్తావంటే నేను ఇంకా రావడానికి టైం పడుతుందమ్మా, నిన్ను కూడా తీసుకోవడానికి టైం పడుతుంది, ఎందుకంటే నువ్వు రెడీ కాలేదు, తీసుకుంటే పైన ఇంకా నీకు స్థలం లేదు. అందుకనే ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో. మనం సిద్ధపడాలని, మనం ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభు దగ్గర 2 రకాలైన మనుషులు ఉంటారు. మొదటి రకం ఏంటంటే ఫ్యాన్స్, అంటే అభిమానులు. మాకు యేసు ప్రభు అంటే అభిమానం అండి. చూడండి, ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాం మా ఇంట్లో. యేసు ప్రభు అంటే అభిమానం అండి. ఆయన బైబిల్ కూడా ఒకటే కాదు, కూడా అంటే మిగతా కూడా ఉన్నాయి, మిగతా ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాం మేము లోపల. చూడండి, మాకు ఆయన అంటే చాలా అభిమానం అండి. ఆదివారం చర్చికి కూడా పోతాం. ఆదివారం చర్చికి కూడా పోక మునుపు శనివారము, శుక్రవారము, గురువారము, సోమవారం, శనివారము అన్నీ పోతున్నాం. మాకు యేసుప్రభు అంటే చాలా అభిమానం అండి. అప్పుడప్పుడు యేసుప్రభు కానుక కూడా ఇస్తామండి మేము. యేసుప్రభు ప్రార్థన కూడా చేస్తాం. ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే మంచిది. మాకు కూడా అభిమానం అండి యేసుప్రభు అని. అభిమానులు ఉంటారు. అందుకే యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో వేలకు వేల ప్రజలు ఆయన మీటింగ్లు ఏర్పాటు చేస్తే వచ్చినారు. వేలకు వేలు ఎందుకు వచ్చినారంటే అభిమానంతో వచ్చినారు. ఆయన బాగా చెప్తాడంట, అక్క ఎవరు చెప్పరంట. రెండోది, ఆయన దయ్యాలు ఇలా కొడతాడంట. మా ఊర్లో 7 దయ్యాలు పెట్టండి ఒక ఆమెకి. ఊరంతా ఆమెను చూసి భయపడుతుండే. అట్లంటే ఆమె స్వస్థితిరాలైపోయింది. ఈసారి అయినా దయ్యాలు ఎలా కొడతాడో చూస్తాం. అయ్యో మా ఊర్లో కుష్ఠరోగంతో బాధపడుతుంది, అయ్యో మా ఊర్లో ఒక ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. వాళ్ళంతా బాగా అయ్యారు యేసుప్రభు దగ్గరికి వచ్చి. అలాగా అయితే ఈ దినాల్లో ఏ కార్యాలు చేస్తాడో చూస్తాం. అక్క ఎంతైనా కానీ, ఎన్ని రోజులైన వాక్యం చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా, చివరికి పస్తు పంపించుకోకుండా మంచి భోజనం, రొట్టెలు చేపలు పెడతాడంట. కడప నిండా తినవచ్చు అంట. తిన్నంత పెడుతున్నారంట. ఆయన తండోపతండాలకు వచ్చినారు. వేలకు వేలు వచ్చిన వాళ్ళని ఆయన నిరాశపరచలేదు. మీకేం భోజనం పెట్టట్లేదు, మీరంతా భోజనానికి వచ్చినారని చెప్పలే. మీకేం రోగాలు బాగు చేయట్లేదు, మీరంతా రోగాలు బాగు చేయించుకోవటానికి వచ్చినారని చెప్పలేదు. మీకేం వాక్యం చెప్పట్లేదు, మీరంతా వాక్యం వినటానికి వచ్చినారని చెప్పట్లేదు. యథావిధిగా యేసుప్రభు వాక్యం చెప్పాడు, అద్భుతాలు సూచక్రియలు చేశాడు. వారందరినీ పస్తు పంపించకుండా భోజనం వడ్డించినారు. వారు తిని తృప్తికి వెళ్ళేటట్లు చేసినారు. వాళ్ళంతా ఫ్యాన్స్. తిన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. కొంతమంది లోకంలో కూడా ఫ్యాన్స్ ఉంటారు. రాజకీయ నాయకులు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మా పార్టీది అని. స్పోర్ట్స్ స్టార్స్ కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. నేను టెండూల్కర్ ఫ్యాన్ అని. ఫ్యాన్స్ అంటే ఏం చేస్తారంటే, వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళకి టెండూల్కర్, కోహ్లీనో ఆరగొడితే అబ్బా ఏం కొట్టినాడు అదంతే సెలెక్షన్ చేయాలి అని. ఫస్ట్ బాల్కే డకౌట్ అయి వచ్చినాడు అనుకో, వీడు ఎప్పుడంతే ఆఫ్ సైడ్ పోయే బాల్ టచ్ చేస్తాడు, అవుట్ అయిపోతుంది. 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని వచ్చిన వేస్ట్ అయిపోయింది. ఇంటికి పోతే మా అమ్మ తిడుతుంది, ఇప్పుడు మా నాయన తిడతాడు. అక్కడంతా ఉదయం నుండి సాయంకాలం దాకా అక్కడ ఇక్కడ తిరిగి వస్తాడు. అప్పటికే వాడి సంగతి తెలిసింటుంది కదా ఇంట్లో. ఏంట్రా 1000 రూపాయలు తగలబెట్టేసి వచ్చావా, వాడు అవుట్ అయిపోయాడని బాధపడుతుంటే మధ్యలో నువ్వు కూడా పొడుస్తావు కదా మమ్మ. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యానిజం. బాగా చెప్తే బాగా చెప్పాడు, బాగా చెప్పలేదు. అలాంటి వాళ్ళు యేసుప్రభుకి ఎక్కువ మంది ఉంటారు ప్రపంచం అంతటా, ఫ్యాన్స్. రెండవ రకం ఏంటంటే ఫాలోవర్స్, అనుచరులు. అనుచరులు ఎవరంటే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కరోనా వచ్చినా కూడా వాళ్ళతో పాటు కలిసి నడిచే వాళ్ళని అనుచరులు అంటారు.
యేసు ప్రభుకి అలాంటి అనుచరులు 12 మంది ఉన్నారు. యేసు ప్రభుకి ఫ్యాన్స్ ఆయనున్న దినాల్లో వేలకు వేలు ఉన్నారు. ఇప్పుడు ముగించక మునుపు, ప్రభు బల దగ్గరికి రాక మునుపు మనం ఫ్యాన్సా, ఫాలోవర్సా, అభిమానుల, అనుచరుల? దీనికన్నా జవాబు చెప్పాలి. లాస్ట్ ప్రశ్న. అబద్ధం చెప్పొద్దు. ఆదివారం, ఆదివారం ఈ మాసంలో అనుచరులు అని అంటే యజమానుడు ఏం చేస్తే అదే చేయాలి. గురువు ఏం చేస్తే శిష్యుడు అలాగే చేయాలి. గురువు దగ్గరికే ఇతరులు కూడా తీసుకొని రావాలి. గురువు పస్తుంటే శిష్యుడు ఏం చేయాలా? ఫుల్గా తిని దండికి నిద్రపోయి మూతి తెచ్చుకొని చూడండి తిన్నారా తీసుకురామంటారా? అట్లాంటి శిష్యుడు ఎలాగైతాడండి? అవుతాడా? చెప్పరేంటి? ఇవన్నీ రోజు సాధారణంగా మన మధ్యలో జరిగేవే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు పెట్టుకుని వాళ్ళు అన్నం తింటారా? ఏం చేస్తారు మీరు? పిల్లలకు పెట్టిన తర్వాత భర్త అన్నాడు తక్కువ వస్తుంది, అందరు కలిసి ఒకేసారి తింటడం అంటే తక్కువ వచ్చినా పర్లేదులే, నాకేం ఆకలి కాదులే. ఫుల్గా ఆకలేసి కడుపులో ఎలకలు తిరుగుతుంటాయి. కానీ బయటికి ఏం చేయాలి? నాకేం ఆకలి కాదు, మీరంతా తింటే చాలు. తల్లి మనసు అది, భార్య మనసు అది. మనోడు ఏం చేస్తాడంటే ఇన్నేళ్ళున్నా కూడా అది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. ఎన్నేళ్ళన్నా కాపురం చేయి, భార్య మాట ఆయనకి పెరుగు అన్నం మాదిరి. నాకేం ఆకలి కాదులంటే నిజమే, ఈమెకి ఆకలి కాదేమో అనుకొని ఫుల్గా తినేసిపోతాడు. ఎక్కడికింటే ఏమి ఈరోజు ఎక్కువ తిన్నాము అని అంటే బాగా రుచికి చేసి కొడుకు ఉందా లేదో చూసుకోవాలి కదా. వాళ్ళు వండుకోవాలా, మరి ఉండటానికి ఏమన్నా ఉందా లేదో చూసుకోవాలి కదా. తినేసి నేను వెళ్ళేసి వస్తా, కొద్దిగా మిగిలినట్లుంది చూడు తినే. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? ఫ్యాన్స్, ఫాలోవర్స్. అలా కాదు. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా అందరు కలిసి తింటారు. అందరికి సరిపోయిందా? రే నీకు సరిపోయిందా, నీకు సరిపోయిందా, నీకు సరిపోయిందా? సరిపోకపోతే మళ్ళీ వండుదాం, లేకపోతే ఉన్న దాంట్లో అందరు కలిసి సర్దుకుందాం. అలాగే యేసు ప్రభు కూడా విందు ఏర్పాటు చేసినాడు. ఫ్యాన్స్ అంటే వడ్డిస్తున్నాడు, మనం తినేసి మంతే అన్నాక ఇంక బండి ఎక్కండి, ఆటో ఎక్కండి, ఎవరిదాన్ని వాళ్ళు తినేసిపోయి. వీళ్ళంతా ఫాలోవర్స్ కాదు, ఫ్యాన్స్. ఫాలోవర్స్ ఏం చేశారంటే ఆయన మేడగదికి వెళ్ళిన ఆయనతో పాటు మేడగదికి వెళ్ళారు. ఆయన ఒలీవల తోటికి వెళ్తే ఆయనతో పాటు ఒలీవల తోటికి వెళ్ళారు. ఆయన సిలువ దగ్గరికి వెళ్తే ఆయనతో పాటు సిలువ దగ్గరికి వెళ్ళారు. ఆయన సమాధిలోకి వెళ్తే ఆయనతో పాటు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయనను వెంబడించే వాళ్ళ ఫాలోయర్స్. ఆయనను చంపేస్తారంటే పర్లేదు, మమ్మల్ని కూడా చంపేయండి. ఆయన జైల్లో వేస్తే పర్వాలేదు, మమ్మల్ని కూడా జైల్లో. వాళ్ళు ఫాలోవర్స్, అభిమానులు కాదు, అనుచరులు. నేను ఖచ్చితంగా నమ్ముతాం, మీరు ఏమనుకోకపోతే చెప్పమంటారా? మనలో చాలామంది మీ అభిమానులం, అనుచరులం కాదు. ఇది కఠోరమైన, కరడగట్టిన, చేదైన నిజం, నగ్న సత్యం. అభిమాని ఏం చేస్తారంటే బాగున్నప్పుడు యేసుప్రభు గొప్ప కార్యాలు చేసి మంచి పంట, పొలాలు, రేట్లు, అబ్బాయిలు అమ్మాయిలు, చదువులు అన్నీ ఇస్తే అబ్బా యేసుప్రభు ఎంత గొప్ప అంటే 6 కొట్టినాడు, నమ్ముకున్న దానికి సార్థకమైంది అని అంట. అలా కాకుండా హబక్కుకు వచ్చినట్లు సాలలో పశువులు లేకపోతే, పొలంలో పంట పండకపోతే, తోటలో చెట్లు లేదా పండ్లు పూయకపోతే, మనుషులందరూ వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకి ఏమి యేసు ప్రభువో ఏమో, ఆయన మారిపోయాడులే, నన్ను వదిలేసిన. అప్పుడు బాగా చూసుకునేవాడు. కొత్తలో రక్షణ పొందినప్పుడు ప్రార్థనకి జవాబు వచ్చేది, అక్కర్లు తీర్చబడేవి, పొలాలు బాగా పండేవి, ఇరుగు పొరుగు అందరూ బాగుండేది. ఇప్పుడంతా చూడు అన్నీ అప్పుల పాలు అయిపోయాను, పొలాలు పంటలన్నీ పురుగులు పట్టిపోయినాయి, దిగుబడి రావట్లేదు, అప్పులు పెరిగిపోయినాయి, అనవసరమైన అవమానాలు వచ్చినాయి, ఊర్లో అంతా ముఖం చూపించుకోవటానికి లేదు, ఇంట్లోనే ఉన్నాను, యేసుప్రభువుని నమ్ముకున్నందుకు ఇట్లా అయిందని మా బంధువులు ఇరుగు పొరుగు వారందరూ పొడుస్తున్నారు.
ఏమేసో ఏమో, నేను మందిరంకి రానులే, మీటింగ్లు అంటే రావచ్చు కదా, ఏమొస్తాంలే, విని 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 వీటికి తెల్లవారింది. మరి వినకపోతే ఎక్కడికి తెల్లవారుతుంది? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? విని 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 వీటికి తెల్లవారింది, వినకపోతే ఎక్కడ తెల్లవారుతుంది? మందిరంకి వెళ్ళి 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 ఇక్కడ తెల్లవారింది, పోనీ వెళ్ళకపోతే ఎక్కడ తెల్లవారుతుంది? వాక్యం చదివి 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 ఇక్కడికి తెల్లవారింది, పోనీ చదవకుండా మానేస్తే ఎక్కడ తెల్లవారుతుంది? అదైనా చెప్పండి. అది తెలుదు. ఆయాసం ప్రభు మీద, బాధ ప్రభు మీద. ఆయనంటే కోపం. ఆయన మన వల్లే బాధపడి కోపపడి ఆయాసపడితే ఇక్కడ నేనుండను, నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఉండరు అనుకుంటా. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట. ఆయన దీర్ఘశాంతము ఆయుష్కాలం అంతా ఉంటుంది. అందుకే ఆయన మనల్ని అభిమానులుగా చేసుకోవటానికి ప్రాణం పెట్టలేదు. ఎందుకు ప్రాణం పెట్టాడు? అనుచరులుగా చేసుకోవటానికి ప్రాణం పెట్టాడు. యేసు అనుచరుడైతే ఆయన చిత్తం చేయటానికి ఇష్టపడేవాడు. ఆయన ఎక్కడ తింటే అక్కడ, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ, ఎక్కడికి వెళితే అక్కడ, కొండ మీదకి వెళ్తే కొండ మీద, సముద్రం దగ్గరికి వెళ్తే సముద్ర తీరాన. ఆయన ఎక్కడికి వెళ్తాడు? గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళనో అక్కడికి అంత వారు ఆయనను వెంబడించిరి. దే ఆర్ నోన్ యాజ్ అ ఫాలోవర్స్. వెంబడించే వాళ్ళని ఫాలోవర్స్. అయ్యో ఇది కొండ ఎక్కలేము, కిందే ఉంటాంలే, వాళ్ళు ఫాలోవర్స్ కాదు, వాళ్ళు ఫ్యాన్స్. అయ్యో సముద్రము ప్రయాణము నాకు పడదులే, నేను రాలేనులే, వాళ్ళు ఫాలోవర్స్ కాదు, ఫ్యాన్స్. అయ్యో ఇంతసేపు 3 రోజులు వాక్యం చెప్తాడంట ఉదయం నుండి రాత్రి దాకా, అయ్యో అంతసేపు ఉండలేం కదా, వాళ్ళు ఫాలోవర్స్ కాదు. ఎవరు? ఫ్యాన్స్, అభిమానులు. యేసుప్రభు అంటే అభిమానం ఉంది, మంచిదే. అయితే యేసుప్రభు అంటే అనుసరించే నైజం ఉండాలి. ప్రభు యొక్క బలను మనం సమీపిస్తుండగా ఈ జనవరి అంతా ఇంతదాకా మనం అభిమానులుగానే మిగిలిపోయామనుకుంటా. ప్రభువా నేను నీ అనుచరుడుగా ఉండటానికి ప్రయత్నించి. అనుచరుడంటే పగలు చెమట రాత్రి కన్నీరు, ఇది అనుచరుడికి గుర్తు. పగలు చెమట లేకుండా రాత్రి కన్నీళ్ళు లేకుండా అనుచరుడు కాలేడు. యేసు మనల్ని ప్రేమించి శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని కోరబడుతూ ఉన్నాం. సిద్ధంగా ఉన్న వాళ్ళే బుద్ధి కలిగిన వాళ్ళు, సిద్ధంగా ఉన్న వాళ్ళే ఆయన ఎదుర్కొనేవాళ్ళు, సిద్ధంగా ఉన్న వాళ్ళే ఆయన సింహాసనం మీద కూర్చునేవాళ్ళు. ఇక్కడ చాపల మీద, కుర్చీల మీద, ఇంట్లోన, సోఫా సెట్ దగ్గర, బయట ఏది చెట్టు కింద, పొలాల్లో, నాకు అక్కడ మనం కూర్చుంటున్నామేమో. ప్రభు వస్తే ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు అలాంటి పాపని ఎంత ప్రేమించినావా? నరకానికి పాత్రుడను, శిక్షకు యోగ్యుడను, పాతాళంలో పడి ఉండవలసిన నన్ను శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి పరలోకంలో చేర్చడం మాత్రమే కాదు, పరలోకంలో ప్రవేశింపజేయడం మాత్రమే కాదు, పరలోకంలో నీతో పాటు. మనం ఓట్లు వేసింటాం, రాజకీయ నాయకులు గెలుస్తారు, సింహాసనం మీదకి వస్తారు, వాళ్ళు కూర్చుంటారు, మిమ్మల్ని కూడా కూర్చోబెడతారు. ఇంట్లో మీరు ఎంతోమంది మీ కొడుకుల్ని కూతుర్ని కలెక్టర్లో ఎస్పీలో చేసింటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చుంటారు, మిమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతారు. భూమి మీద ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళే ఉంటారు. వాళ్ళతో పాటు ఎవరు కూర్చుంటానికి ఒప్పుకోదు ప్రోటోకాల్. మా అమ్మ మా నాయన వాళ్ళు కూడా ఇటు కుర్చీలో కూర్చుంటారంటే ఇంట్లో 1000 కుర్చీలు అని చెప్తారు. నా భార్య ఇక్కడ కుర్చీలో కూర్చుంటుందంటే ఇంట్లో 1000 భార్య కుర్చీలు అని చెప్తారు. మా బంధువులు అండి, మా ఊరోళ్ళు అండి, మమ్మల్ని చదివించినారండి, మమ్మల్ని బాగా చూసుకున్నారండి, వచ్చారండి అని అంటే మీతో పాటు సరి కూర్చోటానికి లేదు, ఇంట్లో ఏంటి వాళ్ళకి కూర్చోలేంట. యేసుప్రభు అలా కాదు, నాతో పాటు. ఆయనకి ఏమేసాం? ఓటేసామా? ఆయన కొరకు ప్రయత్నం చేసినామా?
ఆయన పేరు ప్రకటించినామా? ఆయనకి ఇంకా దూషణ తెప్పించినాం, అవమానం తెప్పించినాం, ఆయన గాయాలు రేపినాం, ఆయనకు అవమానం కలిగించినాం, ఆయన నిందకు కారణముగా మనల్ని బట్టి ఆయన నామం దూషించబడుతూ వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే, నాతో పాటు మిమ్మల్ని కూర్చుండబెట్టినిస్తా, మీకు ఇష్టమేనా? ఈ మధ్యాహ్నం ప్రభు బలాన్ని సమీపిస్తున్నాం. ప్రభువా, లెక్కలేనన్నిసార్లు తప్పిపోయాను, నన్ను క్షమించవా? యేసయ్యా, ఎక్కడికి వెళ్ళగలను? ఎవరి దగ్గరికి వెళ్ళగలను? ఎవరు నన్ను క్షమిస్తారు? ఎవరు నా జీవితాన్ని బాగు చేస్తారు? చల్లబడిపోయాను, నులివెచ్చంలో ఉన్నాను, నా హృదయం మండడం లేదు. నీ కొరకు మండాలని కోరుతున్నాను, నన్ను మండించు. ప్రార్థన.